అలానే మిస్సెస్ రావు పక్కా మీ కారు మీ బైకు ఇక షెడ్కి పంపించాల్సిందే. దీనిలో ఎలాంటి సందేహం మీరు పడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఇథనాల్ 20 పెట్రోల్ని వాడాల్సిందే మీరు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అది వాడితే మీ వాహనాలు చెడిపోవటం ఖాయం. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ఆల్రెడీ వాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 10 పెట్రోల్ని మనకి ఇస్తున్నారు. కానీ ఏప్రిల్ 1 నుంచి కంపల్సరీ అన్ని పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 20 E20 అంటారు దాన్ని, ఇథనాల్ 20 పెట్రోల్ని అందిస్తున్నారు, సరఫరా చేస్తున్నారు. సో కాబట్టి ఇథనాల్ 20 పెట్రోల్ను వాడితే మీ వాహనాలు కంపల్సరీ షెడ్కే, చెడిపోవడం ఖాయం. కొన్ని పార్ట్సే ఎగిరిపోతున్నాయని చెప్పి వినియోగదారులు చెప్తూ ఉన్నారు. ఇది గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి కంప్లైంట్సే. ఇప్పటికే 60% కంప్లైంట్స్ దాని మీద వచ్చాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇథనాల్ 20 పెట్రోల్ ఇంట్రొడ్యూస్ చేస్తుందనంటే కాలుష్యం తగ్గించడానికి అని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి అంటే ఇథనాల్ని అమ్మేటువంటి కార్పొరేట్ సంస్థలు, బీజేపీకి సంబంధించిన కొంతమంది లీడర్స్కి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అక్కడి నుంచే ఇథనాల్ వస్తుంది, దాన్ని అమ్ముకోవడానికి ఇథనాల్ 20 పెట్రోల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా విపక్షాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇథనాల్ కలుపుతున్నారు కదా, ఆ మేరకు పెట్రోల్ రేటు తగ్గిస్తున్నారంటే రేటు తగ్గించట్లేదు, పెట్రోల్ రేటు తగ్గించట్లేదు, పెంచేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇథనాల్ 10 పెట్రోల్ని ఇప్పుడు అందిస్తున్నారు, ఇథనాల్ 20ని అందించబోతున్నారు. మరి ఇథనాల్ 20 అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ని కలుపుతున్నారు. ఆ వార రేటు తగ్గించాలి కదా, రేటు తగ్గించట్లా. కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఇంకొకటి కూడా ఉంది, మైలేజ్ కూడా తగ్గుతుంది. లీటర్ పెట్రోల్కి 20 కిలోమీటర్లు ఇచ్చేటువంటి కారు ఇక నుంచి 18 కిలోమీటర్లే వస్తుంది. లేదు అంతకుముందు 18 కిలోమీటర్లు ఇచ్చేది ఇక నుంచి 16 ఇస్తుంది, లేదు 16 ఇచ్చేది కాస్త 14 ఇస్తుంది. సో 2 కిలోమీటర్లు తక్కువ ఇస్తుంది లీటర్కి. పెట్రోల్కి 20% ఇథనాల్ని కలిపి మనకు పెట్రోల్ అందిస్తున్నటువంటి క్రమంలో ఆ వారం రేట్ అన్నా తగ్గించాలి, అది తగ్గించట్లేదు. మరి ఈ గ్యాంబ్లింగ్కి వాహనాలు పోతున్నాయి, పైగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నటువంటి వాహనాలు, అటు బైకులు కానీ ఇటు కార్లు కానీ దెబ్బతినటానికి అవకాశం 100కు 100% ఉందని చెప్పి మెకానిక్లు చెప్తూ ఉన్నారు. సో ఏప్రిల్ 1 నుంచి మస్ట్గా మీరు E20 పెట్రోల్ వాడాల్సిందే, మ్యాండేటరీ. అది తప్ప వేరొక పెట్రోల్ మీకు లభించదు భారతదేశంలో. ఈ నిర్ణయం ఆల్రెడీ ఎప్పుడో జరిగింది, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్ట్రిక్ట్గా అమలు చేయబోతూ ఉన్నారు. ఇదంతా కార్పొరేట్ గ్యాంబ్లింగ్. 2023 నుంచి తయారైనటువంటి వాహనాలకు మాత్రమే E20 పెట్రోల్ సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత తయారు చేసినటువంటి వాటికి, అంతకంటే ముందు తయారు చేసినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా దెబ్బే ఈ పెట్రోలు అనేది వినిపిస్తుంది. కాబట్టి మీ వెహికల్స్ని మార్చేసుకొని 2023 తర్వాత తయారు చేసినటువంటి వాహనాలను కొనుక్కుంటారో లేదా మీరు షెడ్లకు పంపిస్తారు, అది మీ ఇష్టం. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం E20 పెట్రోల్నే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీకు అందిస్తుంది. రేటు మాత్రం తగ్గదు, మీ వాహనాలు చెడిపోవడం ఖాయం. దీనికి సంబంధించి మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.